బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, దోశ, ఆవిరి కుడుము, ఊతప్పు వీటిల్లోకి చట్నీ ఎప్పుడు నేను ఈ విధంగా ఫాలో అవుతాను. చాలా బాగుంటుంది. ఈరోజైతే ఎండుమిర్చితో చేస్తాను. మ్యాక్సిమం ప్రిపేర్ చేసేది పచ్చిమిర్చితోటే ఎప్పుడు, కానీ పచ్చిమిర్చి ఇంట్లో నిండుకున్నప్పుడు ఈ ఎండుమిర్చితో చేస్తాను. చాలా కమ్మగా బాగుంటుంది. కలర్ కూడా చాలా బాగుంటుంది. ఒక సిస్టర్ అయితే ఈ చట్నీ రెసిపీ షేర్ చేయమని కామెంట్ చేసింది. ఇదిగోండి ఎండుమిర్చిని అయితే యాడ్ చేశాను. కొంచెం నువ్వుల్ని అలాగే పల్లీలను కూడా యాడ్ చేశాను. ఇవి దోరగా వేగిన ఒక టమాటా యాడ్ చేస్తున్నాను. టమాటా యాడ్ చేయడం వల్ల చట్నీ క్వాంటిటీ పెరుగుతుంది. అలాగే ఇందులో పులపాంశం ఒకసారి ఫ్రిడ్జ్ లో పెట్టిన దోశల పిండి అయినా ఇడ్లీ పిండి అయినా పులుపు ఎక్కిపోతుంది. అలాంటి పిండిలో కూడా ఈ చట్నీ కమ్మగా. ఫైనల్ గా ఒక కప్పు పుట్నాల పప్పును యాడ్ చేస్తాను. స్టవ్ ఆఫ్ చేసి ఈ వేడికే వేగిపోతుంది. ఇందులోకి ఫ్రెష్ గా కొత్తిమీర గానీ కరివేపాకు గానీ వళ్ళకుండా ఉంటే యాడ్ చేస్తాను. ఇప్పుడైతే ప్రెసెంట్ లేదు. మిక్సీ జార్ లోకి తీసుకుని ఇందులోకి జీలకర్ర పౌడర్ యాడ్ చేస్తున్నాను. జీలకర్ర లేదనేసి ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టేసుకుంటే చాలా బాగుంటుంది. మా పిల్లలైతే చట్నీ అనేది అస్సలు వదలకుండా తినేస్తారు. అంత బాగుంటుంది.